మేము ఈ రోజు అయితే ఫ్లోరిడా స్టేట్లోని ఆర్లాండో సిటీకి వచ్చాము. ఇక్కడ ఏంటంటే మనకు డిస్నీ, అదేవిధంగా యూనివర్సల్ స్టూడియోస్, ఇలా థీమ్ పార్క్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సీ వరల్డ్ ఇవన్నీ కూడా ఉంటాయి. మనకు ఎదురు కనపడుతుంది ఇవన్నీ చూడండి. మొత్తం కాంప్లెక్స్ అంతా కూడా ఫుడ్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. కర్రీ మంత్ర ఇది కనపడుతుంది కదా, ఇదే అనమాట ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడైతే మేము రివ్యూస్ చూసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది అన్నారు. ఇక్కడ చూడండి, మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసాము. వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే లంచ్ మెనూ ఉందన్నమాట. సో ఇది వచ్చి మనకు $15 అలా ఉంటుంది. అదేవిధంగా నాన్ వెజ్ కావాలంటే సో అమెరికాలో ఫ్లోరిడాలోని ఆర్లాండో సిటీలో మనకు దగ్గరలో మన తెలుగు వాళ్ళ ఫామ్ ఉందని తెలుసుకొని మేమైతే వచ్చాము. హలో వ్యూవర్స్, మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాము. మేము ఈ రోజు అయితే ఫ్లోరిడా స్టేట్లోని ఆర్లాండో సిటీకి వచ్చాము. ఇక్కడ ఏంటంటే మనకు డిస్నీ, అదేవిధంగా యూనివర్సల్ స్టూడియోస్, ఇలా థీమ్ పార్క్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సీ వరల్డ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అదేవిధంగా మన యూట్యూబ్ ఫ్యామిలీకి 50,000 సబ్స్క్రైబర్స్ అయిన స్పెషల్ సందర్భంగా మీకు కూడా మంచి వీడియోస్ చూపించాలి, అదేవిధంగా మంచి కంటెంట్ ఇవ్వాలనే ఆలోచనతో మేము ఒక 1 వీక్ ఫ్యామిలీ వెకేషన్ వచ్చాము. సో మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ మాకు ఎదురు కనపడుతుంది కదా, ఈ హోటల్ని స్టే చేస్తామన్నమాట. సో కంప్లీట్గా ఈ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాము. అప్పటి వరకు ఛానల్ చూస్తూ ఉండండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను, కింద కామెంట్స్లో ప్రొవైడ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఎదురు కనపడుతుంది కదా, ఇక్కడ లాబీ చూడండి. ఇక్కడ లాబీలో ఇది చాలా బాగుంది. ఇక్కడ గేమ్స్ కానీ ఇవన్నీ కానీ పెట్టారనమాట ఆడుకోవడానికి. సో మనకి ఇక్కడ ఎదురు కనపడుతుంది కదా, ఇక్కడ మనం ఏంటంటే ఇండియన్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ నుంచి రోడ్ దాటాలి, మనం డైరెక్ట్గా దాటడానికి ఉండదు. సో ఇక్కడ మనకు ఎదురు కనపడుతుంది కదా, ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే సో ఇక్కడ నుంచి మనకు అక్కడ సింబల్ పడుతుంది అనమాట, వాక్ సింబల్ అని. అప్పుడు మాత్రమే వెళ్ళాలన్నమాట. సో మన ఇండియాలో లాగా ఎలా అంటే అలా వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, అదేవిధంగా టైమర్ కనపడుతుంది కదా 19 ఇట్లా అనేసి. సో ఆ టైమరు కంప్లీట్గా 0 అయిపోయే లోపలే మనం క్రాస్ అయిపోవాలన్నమాట. లేదంటే మనం ఆపోజిట్ సైడ్లో ఆగిపోవాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎదురు కనపడుతుంది కదా, ఇదే అనమాట మేము స్టే చేసిన హోటల్. ఇది DoubleTree by Hilton. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదన్నా రెస్టారెంట్స్ కానీ అవన్నీ కానీ మనకు హోటల్ నియర్ బై ఉండేది చూసుకుంటే మనకు మంచిది అనమాట. ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా వెళ్ళాలి అవన్నీ కూడా ఇబ్బంది అనమాట. సో మేమైతే మాకు నియర్ బై ఏదైతే కమ్యూట్ పర్పస్ అన్ని దగ్గరగా ఉన్నాయో చూసుకొని చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనకు ఎదురు కనపడుతుంది ఇవన్నీ చూడండి. మొత్తం కాంప్లెక్స్ అంతా కూడా ఫుడ్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. సో అందుకని ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాము, సరే ట్రై చేద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో అనేసి. అదేవిధంగా ఎవరైనా కానీ ఇక్కడ వెకేషన్కి రావాలనుకునే వాళ్ళకి ఒక ఐడియా కూడా ఉంటుంది కదా అనేసి మేము ఇస్తున్నాము. ఇక్కడైతే మనకు సబ్వే ఇవన్నీ, ఇంకా రిమైనింగ్ థాయ్ ఫుడ్ అంట, అవన్నీ రిమైనింగ్ కంట్రీస్ రిలేటెడ్ ఫుడ్ కూడా అన్నీ మనకు దొరికేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ కర్రీ మంత్ర ఇది కనపడుతుంది కదా, ఇదే అనమాట ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడైతే మేము రివ్యూస్ చూసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది అన్నారు. సో మేమైతే ట్రై చేసి, సో బాగుంది అంటే మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే మీరు కూడా ఎవరైనా ఇక్కడ వచ్చిన వాళ్ళు ట్రై చేస్తారనే ఉద్దేశంతో మేము ఇస్తున్నాము. ఇక్కడ చూడండి, మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసాము. వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే లంచ్ మెనూ ఉందన్నమాట. సో ఇది వచ్చి మనకు $15 అలా ఉంటుంది. అదేవిధంగా నాన్ వెజ్ కావాలంటే $16-17 అలా ఉంటుంది అనమాట. మనం చూస్ చేసుకుని కర్రీని బట్టి ఉంటుంది. సో 2 నాన్ ఇస్తారు, అదేవిధంగా కర్రీ ఇస్తారు, అదేవిధంగా కొంచెం వీళ్ళ పంజాబీ స్టైల్లో ఉన్న సాంబార్ టైప్ ఇస్తారు. సో ఇప్పుడే మేమైతే రెస్టారెంట్లో ఫుడ్ తినేసి బయటకు వచ్చాము. ఫుడ్ అయితే చాలా బాగుంది, లంచ్ మెనూ అనే ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సో అదేవిధంగా మేమైతే ఇక్కడ ఇంకా 1 వీక్ ఉంటాం ట్రిప్ కదా. సో ఇక్కడ వేరే రెస్టారెంట్స్ అన్ని కూడా వెళ్తాము. సో అది కూడా చూసేద్దాము. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి రెంటల్ కార్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడైతే మేము వచ్చి ఊబర్ కానీ లిఫ్ట్ కానీ తీసుకొని అక్కడ నుంచి రెంట్ కార్ తీసుకొని, చెప్పాను కదా మన తెలుగు వాళ్ళ ఫామ్ ఉంది అనేసి. సో అది 100 acres అలా ఉంటుంది అనమాట. ఆ ఫామ్ కూడా మొత్తం చూసేద్దాం ఇప్పుడైతే. ఇక్కడ మనకు కనపడుతుంది కదా easyrent.com అని, ఇక్కడే అనమాట మేము రెంటల్ కార్ బుక్ చేసింది. వీళ్ళు ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఇక్కడ షటిల్ కూడా ఫ్రీ షటిల్ ఉంటుంది. సో వీళ్ళైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. ఎవరైనా కానీ ఇక్కడ యూనివర్సల్ స్టూడియోస్ కానీ డిస్నీ కానీ ఇక్కడ నియర్ బై ఆర్లాండోలో రావాలనుకుంటే తప్పకుండా అయితే వీళ్ళు ట్రై చేయండి. వీళ్ళకైతే చాలా వెరైటీస్ ఆఫ్ కార్స్ ఉన్నాయి, చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఇస్తున్నారు అనమాట వాళ్ళైతే. సో మాకైతే అరౌండ్ $15 పడింది అనమాట పర్ డేకి అనమాట. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ఫామ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఆర్లాండోలో రోడ్స్ ఎలా ఉన్నాయి, ఫ్లోరిడా రోడ్స్ చాలా బాగున్నాయి. ఇటు మంచి గ్రీనరీ ఉండి రోడ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. కొన్ని అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, బట్ ఇక్కడ చూడండి ఎదురుగా మీకు కనపడుతుంది కదా రోడ్స్. ఇప్పుడైతే మేము ఫామ్కి అయితే కార్లో బయలుదేరేసాము. కార్ అయితే మనకు చాలా చాలా బాగుంది, డ్రైవ్ కానీ అంతా కూడా. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే రోడ్స్ కానీ అవన్నీ చుట్టూ కానీ చాలా గ్రీనరీగా కూడా ఉన్నాయి. రోడ్స్ చూడండి ఎంత బాగున్నాయి రోడ్స్ కూడా. సో దాదాపుగా ఆల్మోస్ట్ మేము వెళ్తుంటే 70 మైల్స్ పర్ అవర్ స్పీడ్ లిమిటే ఉంది.
సో మేము ఆబ్వియస్లీ ఇంకొంచెం ఎక్కువ స్పీడ్తో వెళ్తాం అనమాట. సో మేము దాదాపుగా 1.5 hour డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇంకా దగ్గరలో ఒక 10 minutes లో మనం అయితే ఫామ్ రీచ్ అయిపోతాము. మనం ఇప్పుడైతే ఈ కౌంటీ అయితే ఓకీచోబీ కౌంటీలో వెళ్తున్నాము, ఫ్లోరిడాలో, ఆర్లాండో సిటీలో. సో మనకి ఎటు చూసినా కూడా ఏంటంటే ఈ పక్క ఆ పక్క కూడా మొత్తం ఫార్మ్సే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకు ఇంకో ఏంటంటే ఇక్కడ ఎక్కువగా చూస్తే మనకి ఏంటంటే ఇవి తాటి చెట్లు లేదంటే ఈత చెట్లు మొత్తం కన్ఫ్యూజన్ గా ఉందన్నమాట. మొత్తం ట్రాపికల్ లుక్ వచ్చే విధంగా మొత్తం ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. సో అక్కడ వీళ్ళకి ఏంటంటే 2 ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే 30 acres గ్రీన్ హౌస్ టెక్నాలజీ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇంకొక ఫామ్లో ఏంటంటే 70 acres పొమెలోస్ అంటారు, పంపర్ పనస మన తెలుగులో చెప్పాలంటే. సో ఆ 2 పండిస్తున్నారు అనమాట. మనమైతే 2 ఫార్మ్స్ చూస్తాము. సో ఇప్పుడు మనమైతే చాలా దగ్గరికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు వచ్చేసాము ఫామ్ దగ్గరికి. సో అమెరికాలో ఫ్లోరిడాలోని ఆర్లాండో సిటీలో మనకు దగ్గరలో మన తెలుగు వాళ్ళ ఫామ్ ఉందని తెలుసుకొని మేమైతే వచ్చాము వెకేషన్కి వచ్చి. కానీ మీకైతే మన ఛానల్ నమ్మి 50,000 సబ్స్క్రైబర్స్ మనం నమ్మారు కాబట్టి మీకోసం కొత్తగా సర్ప్రైజింగ్ గా చేయాలని చెప్పేసి ఈ ఫామ్ ని చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. లక్కీగా ఈసారి మా వెకేషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే మీకోసం ఫస్ట్ ఫామ్ తీసుకొని వచ్చి తర్వాత మా వెకేషన్ స్టార్ట్ చేద్దామనేసి ఫస్ట్ డే 1 మీకోసం వీడియో తీసుకొస్తున్నాను. వీళ్ళు ఏంటంటే మన రూట్స్ అంటే మనం వ్యవసాయం ఎలా చేసేవాళ్ళం మన రైతులు అవంతా కూడా ఆ ఇన్స్పిరేషన్ తో ఈ అమెరికాలో ఇతను 25 years సాఫ్ట్వేర్ జాబ్ చేసి కూడా మనకి టెక్నాలజీ ఫార్మింగ్ అని స్టార్ట్ చేశారనమాట. అదే విధంగా మనం ఓనర్ గారు శశికాంత్ వల్లం గారిని అడిగి మనం కంప్లీట్ తెలుసుకున్నాం నెక్స్ట్ వీడియోస్ లో కూడా. ఇప్పుడు మనం మొత్తం ఫామ్ అయితే చూద్దాం. ఇక్కడైతే ఫామ్ లో అయితే వీళ్ళు మనకు ఇండియాలో అయితే ఏమేమైతే పండిస్తున్నారో దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని పండిస్తున్నారు అనమాట. కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా మీకు మొత్తం ఇక్కడ చూసేయచ్చు మన ఫామ్ లో. సో మనమైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము, చూద్దాము మనం వీళ్ళు ఏమేమి పండిస్తున్నారు అదే విధంగా అంతా కూడా. ఇక్కడ మనం ఎంటర్ అవుతుంటే చూడండి ఎంత బాగా ఇది వేశారో, ఇది అరటి చెట్లు అనేసి కూడా అనమాట.